ప్రకాశం జిల్లా పొదిలిలో వైసీపీ మూకలు వీరంగా సృష్టించాయి. సాక్షి డిబేట్ లో మహిళలపై అసభ్య వ్యాఖ్యలకు నిరసనగా నల్లబెలూన్లు ప్లకార్డులతో ఆందోళనకు దిగిన మహిళలపై వైసీపీ గూండాలు రెచ్చిపోయారు. పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వచ్చిన జగన్ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో వైసీపీ మూకలు రాళ్లు చెప్పులు విసిరాయి. ఈ దాడిలో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. విధుల్లో ఉన్న డీఎస్పీ పైన వైసీపీ రౌడీలు చెప్పులు విసిరారు. ఇక పొదిలి ఘటనను మంత్రి లోకేష్ ఖండించారు. మహిళలు పోలీసులపై రాళ్ల దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. మహిళలపై వైసీపీ చేసిన దాడికి జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా పొదిలిలో వైసీపీ మూకలు వీరంగా సృష్టించాయి. సాక్షి డిబేట్ లో మహిళలపై అసభ్య వ్యాఖ్యలకు నిరసనగా నల్ల బెలూన్లు ప్లకార్డులతో ఆందోళనకు దిగిన మహిళలపై వైసీపీ గూండాలు రెచ్చిపోయారు. పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వచ్చిన జగన్ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో వైసీపీ మూకలు రాళ్లు చెప్పులు విసిరాయి. ఈ దాడిలో కానిస్టేబుల్ కూడా గాయాలయ్యాయి. విధుల్లో ఉన్న డీఎస్పీ పైన వైసీపీ రౌడీలు చెప్పులు విసిరారు. పొదిలిలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. క్షమాపణ చెప్పాలి, నల్ల బెలూన్లు ప్లకార్డులతో మహిళలు ఎవరైతే నిరసన తెలిపారో వాళ్లపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో డీఎస్పీ పైన కూడా నిరసన తెలిపారు. మరొక పక్కన కానిస్టేబుల్ కూడా గాయాలయ్యాయి. సాక్షి డిబేట్ లో మహిళలపై అసభ్య వ్యాఖ్యలకు నిరసనగా జరిగిన ఘటన ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులపై వైసీపీ మూకలు రెచ్చిపోయారు. పూర్తి వివరాలు వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు. విజయచంద్రిక ప్రకాశం జిల్లా పొదిల్లో వైఎస్ జగన్ పర్యటన ఉధృతంగా మారింది. గత 3 రోజుల క్రితం సాక్షి డిబేట్లో మహిళలను కించపరుస్తూ చేసిన డిబేట్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఈరోజు ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు వేలం కేంద్రాన్ని పరిశీలించేందుకు వైఎస్ జగన్ తన పర్యటనని ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పొదిలి వస్తున్నారని చెప్పని జగన్ సమాచారం తెలుసుకున్న మహిళలంతా కూడా ఏకమయ్యారు. మహిళలకు క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఏదైతే జగన్ హెలిప్యాడ్ నుంచి పొగాకు వేలం కేంద్రంకి వెళ్తున్న దారి మొత్తం కూడా మహిళలు నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. నల్ల బెలూన్లతో పాటు ప్లకార్డులు ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే అడుగడుగున నిరసనలు వ్యక్తం కావడంతో ఇటు వైసీపీ శ్రేణులు కూడా రెచ్చిపోయిన పరిస్థితి కనిపించింది. ఏదైతే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలపై వైసీపీ కార్యకర్తలు చెప్పులు రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో దర్శి డీఎస్పీ తల మీద కూడా ఏదైతే చెప్పులపై
గాయపడిన విజువల్స్ ఏబిఎన్ ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. దీంతో పాటు రాయి తగిలి ఒక కానిస్టేబుల్ కి తల నుదిటి భాగంలో కుట్లు కూడా పడిన పరిస్థితుంది. వీరితో పాటు మరో ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా స్వల్ప గాయాలయ్యాయి. వీరితో పాటు శాంతియుతంగా ఆందోళనలో పాల్గొన్న మహిళలు కూడా కొంతమంది గాయాలయ్యాయి. గాయపడిన వారందరూ కూడా ప్రస్తుతం పొదిలి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఏదైతే ఈ రోజు జరిగిన ఏదైతే జగన్ పర్యటన నిరసనని శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై ఇటు క్షమాపణలు చెప్పాలని చెప్పని కోరుతున్నా కానీ దాన్ని పట్టించుకోకుండా ఇటు శాంతియుతంగా నిరసన చేస్తున్న మహిళలపైనే తిరుగుబాటు చేయడం స్థానికంగా వివాదాస్పదంగా మారింది. దీంతో పాటు ఏదైతే జగన్ పొగాకు వేలం కేంద్రానికి వెళ్ళిన సమయంలో కూడా పొగాకు వేలం కేంద్రంలో పొగాకు రైతులు ఏదైతే అమ్మకానికి తెచ్చుకున్న పొగాకు బేళ్ల మీద వైసీపీ కార్యకర్తలంతా కూడా ఎక్కి తిరిగారు. దీంతో పొగాకు బేళ్లన్నీ కూడా చెల్లాచెదరైపోయి పాడైపోయిన పరిస్థితి. ఏదైతే జగన్ పర్యటన ముగిసిన తర్వాత పాడైపోయిన పొగాకు బేళ్లన్నీ కూడా రైతులు సరి చేసుకుంటూనే కనిపించింది. దీంతో పాటు ముఖ్యంగా ఏంటంటే జగన్ పర్యటన మొత్తం కూడా ఇటు వైసీపీ కార్యకర్తలు సీఎం జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వచ్చారు. దీంతో ఏదైతే జగన్ కి కార్యకర్తలు చేస్తున్న నినాదాలు విని ఆయన కూడా ముసిముసి నవ్వులు నవ్వుతుంటే కనిపించారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు సాక్షి డిబేట్ లో జరిగిన ఏదైతే మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో వాటన్నింటినీ కూడా తప్పుదోవ పట్టించేందుకు పక్కదారి పట్టించేందుకే జగన్ ఈ రోజు హడావుడిగా ప్రకాశం జిల్లా పొదిల్లో పొగాకు రైతుల్ని పరామర్శించేందుకు వస్తున్నానంటూ కూడా తన పర్యటనని ఏర్పాటు చేసుకున్నారని చెప్పని కూడా ఇటు అధికార పార్టీ నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా కానీ ఈ రోజు జరిగిన ఏదైతే జగన్ పర్యటనలో మహిళల మీద మరోసారి తిరుగుబాటు చేయడం, వాళ్ళ మీద చెప్పులు రాళ్లు విసిరడం స్థానికంగా వివాదాస్పదంగా మారింది. విజయ చంద్రిక. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.